ఉదయకాలము డైలీ బ్రెడ్ ఫ్రమ్ యెషువా హౌస్కి స్వాగతము. ఎలా ఉన్నారు? చక్కగా నిద్ర పట్టిందా? ఉదయకాలం లేచి ఆయన వాగ్దానం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్క క్షణము ఆయన మనని సజీవ లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? యేసయ్యా, ఉదయకాలము నన్ను లేపి సజీవ లెక్కలో ఉంచి నీ వాక్యము వినే సహాయము నాకు చేస్తున్నందుకు నీకు స్తోత్రములయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరుపును అనుగ్రహించుచున్నాడు. కొన్నిసార్లు మనం చాలా వరి అవుతా ఉంటాం. దేవుడు నన్ను మర్చిపోయాడా? నేను పాపంలో పడిపోయాను, నేను పరలోకానికి వెళ్తానా? పరిశుద్ధాత్ముడు నాకు తోడున్నాడా? పరిశుద్ధాత్ముడు అసలు నా దగ్గర వస్తాడా? పరిశుద్ధాత్ముడు కేవలం పాస్టర్స్కి, ప్రవక్తలకు, ఎవాంజలిస్ట్కి ఇలాంటి వారితో మాత్రమే ఉంటాడేమో, నా దగ్గరికి రాడేమో. నేను దేవుడి దృష్టిలో ఉన్నానా? పాపంలో పడిపోయాను, దేవుడు నన్ను అంగీకరిస్తాడా? ఇలా మనము అనేక సార్లు అనేక డౌట్స్తో మనం వస్తూ ఉంటాము. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, యేసే నామాన్ని ఎవరెవరైతే అంగీకరించారో ఆయనకి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మను ఒక వరముగా ఇచ్చాడంట. ఆ వరాన్ని ఎంత స్ట్రాంగ్ గా మన హృదయంలో పెట్టాడంటే ఒక ముద్ర వేశాడంట. ముద్ర అంటే అర్థం ఏంటంటే సీల్. ఇంగ్లీష్ లో సీల్ అని అంటారు. మనం ఏదైనా ఇల్లు కొనుక్కున్నాం అనుకో, ఇల్లు కొన్నప్పుడు మనకి పేపర్స్ ఇస్తారు. ఆ పేపర్స్ వ్యాలిడ్ అవ్వాలంటే దానిపైన ప్రభుత్వంది ముద్ర ఉండాలి. ఆ ముద్రకు అర్థం ఏంటి? ఒథెంటిసిటీ. ఒథెంటిసిటీ అంటే ఏంటి? ఇది ఖచ్చితంగా ప్రభుత్వము అంగీకరించిన ఇల్లు, అంగీకరణతో ఇల్లు, అమ్మకానికి పెట్టబడిన ఇల్లు. రేపు నీకు వద్దనుకున్నా కూడా అమ్మేస్తే నీకు కావలసిన ధనము వస్తుందన్న గ్యారంటీ నీకు ఆ సీల్తో ఉంటుంది. సో ఒథెంటిసిటీ ముద్రకి మరో అర్థము, గ్యారంటీ ముద్రకి మరో అర్థము, ప్రొటెక్షన్ ముద్రకి మరో అర్థము, ఐడెంటిటీ అండ్ సెక్యూరిటీ. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ముద్ర వేసి ఉన్నాడంట. ముద్ర వేయబడి ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు తప్పు చేసినా కూడా, పడిపోయినా కూడా, పరిశుద్ధాత్ముడు నీ సహాయం నాకు కావాలని అడిగినప్పుడు యథార్థవంతుడు 7 మార్లు పడినను మళ్ళీ తిరిగి లేస్తాడు అని రాయబడింది. నువ్వు ఎన్నిసార్లు పడ్డా కూడా పరిశుద్ధాత్ముడు నిన్ను తిరిగి లేపి మరొంకోసారి అంత వేగముగా పడకుండా, అసలు పడకుండా నిన్ను నిలబెట్టి నడిపించటానికి నీకు అవసరముగా నీ హృదయంలో దేవుడి యందు వరముగా నీకు ఇవ్వబడి ఉన్నాడు. సో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. హీస్ ఆల్సో సీల్డ్ అస్ అండ్ గివెన్ అస్ ద స్పిరిట్ ఇన్ అవర్ హార్ట్స్ యాజ్ అ గ్యారంటీ. దాని అర్థం ఏంటంటే ఆయన నామాన్ని అంగీకరించి ఆయనని ప్రేమిస్తూ జీవిస్తూ సరైన మార్గంలో నడవాలనే కోరికతో నువ్వు ముందడుగు వేస్తూ ఉన్నావా? గ్యారంటీగా నువ్వు పరలోకానికి వెళ్తావు. గ్యారంటీగా నువ్వు ఆయన బిడ్డ అని అనిపించుకుంటావు. సాతాను నిన్ను చూసినప్పుడు ఆయన బిడ్డ అని తెలియడానికి నీ పైన ముద్ర కనబడాలి. ఆయన నామాన్ని అంగీకరించావా? అయితే నీ పైన పరిశుద్ధాత్మని ముద్ర వేయబడి ఉంది. నువ్వు ఆయన దానవు, ఆయనకి చెందిన వాడవు. ఆయన నిన్ను ఖచ్చితంగా నడిపిస్తాడు. ఆయన నీకు తోడుగా, నీకు నీడగా ఉంటాడు. నీకు సెక్యూరిటీగా, ప్రొటెక్షన్గా, పరిశుద్ధాత్ముడి కంచెతో నీకు కవచము నీ చుట్టూ వేయబడి ఉంది. సో నువ్వు దేనికి భయపడక, చెడు కళ్ళు పడతాయేమో, డిష్ తగులుతుందేమో, రేపు నన్ను చూసి వాళ్ళ కళ్ళు నా పైన పడితే నేను ఎక్కడ పడిపోతానో, సాతాను రాత్రిపూట వెళ్తే నన్ను పట్టుకుంటుందేమో, ఎవరినైనా దయ్యాలు పట్టిన వాళ్ళ ఇంటి పక్కన ఉంటే నాకు కూడా దయ్యం పడుతుందేమో అని ఇలాంటి భయము నీకు అవసరం లేదు. ఆయన ముద్ర ప్రొటెక్షన్ కూడా అంట. ఇప్పుడు మనము గవర్నమెంట్ సీల్ ఏ విధంగా ప్రొటెక్షన్ అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ పేపర్స్ తీసుకొని అమ్మటానికి ఉంటుంది. దానిపైన నీ పేరు రాయబడి ఉంటుంది. నీ పేరు పక్కన గవర్నమెంట్ ముద్ర వేసి ఉంటుంది ఆ ఇంటి కాగితాల పైన. అదేవిధంగా నీ జీవితము పైన పరిశుద్ధాత్మని ముద్ర ఉన్నప్పుడు ఏ సాతాను కూడా నేను చూసినా దొంగలించడానికి వీలుండదు. దేన్నైతే నువ్వు విశ్వసిస్తావో అదే నీకు కలుగుతుందని వాక్యంలో రాస్తుంది. నువ్వు విశ్వసిస్తున్నావా? ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? పరిశుద్ధాత్ముడు నిన్ను ముద్రించి ఉన్నాడు. నీకు ముద్ర వేసి నీకు గ్యారంటీగా, ప్రొటెక్షన్గా, సెక్యూరిటీగా, అథారిటీగా, ఐడెంటిటీగా, అంటే నీకు ఒక ఐడెంటిటీ ఉంది. నేను పరిశుద్ధాత్ముడికి చెందిన దానను. పరిశుద్ధాత్ముడు నీకు ఎందుకు అవసరం అంటే
పరిశుద్ధమైన జీవితంలో నడవటానికి తోడ్పడతాడు. ఏదైనా తప్పు చేస్తున్నావని గుర్తు చేయడానికి పరిశుద్ధాత్మ తోడ్పడతాడు. ఇది యేసు ప్రభువారిలాగా చేయట్లేదు, యేసు ప్రభువారి పోలికల్లో మనం నడవాలని గుర్తు చేస్తాడు. యేసు ప్రభువారికి ఇష్టమైన జీవితం జీవించడానికి నీకు తోడ్పడతాడు. పరిశుద్ధాత్ముడి సహవాసము మనకి అవసరం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నేను నీకు పరిశుద్ధాత్మని ముద్రించి ఉన్నాను. నువ్వు ఎటువైపు వెళ్ళినా, నువ్వు పడిపోయినా నశించిపోకుండా తిరిగి లేపటానికి పరిశుద్ధాత్మ నీకు సహాయపడతాడు. తప్పు త్రోవలో వెళ్ళకుండా ఉండటానికి దేవుడు నీకు తోడ్పడతాడని దేవుడు నీకు చక్కటి వాగ్దానముతో, కాన్ఫిడెన్స్తో దేవుడి మాట నీకు సెలవిస్తున్నాడు. ఒక్కసారి మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? ప్రార్థన. పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రములు. ఈరోజు నాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. నీవు నాతో ఉన్నావు పరిశుద్ధాత్ముడా. నీవు నా పట్ల ముద్ర వేయబడి ఉన్నావయ్యా. నాకు ఐడెంటిటీ ఇవ్వటానికి, గ్యారంటీ ఇవ్వటానికి, సెక్యూరిటీ ఇవ్వటానికి, ప్రొటెక్షన్ ఇవ్వటానికి, అథారిటీ ఇవ్వటానికి అయ్యా, ఇవి నాతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నప్పుడు నేను సరైన మార్గంలో నడుస్తూ ఉంటానయ్యా. నడుస్తూ ఒకవేళ పడిపోయినట్లయితే నశించిపోకుండా తిరిగి లేపి నడిపించే దేవుడవు కూడా నీవే. చక్కటి బహుమానము, పరిశుద్ధాత్ముడు అనే బహుమానము నా హృదయంలో ఉంచినందుకు, ఈ బహుమానముతో నూతనమైన జీవితము జీవించుటకు సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ, నీ బిడ్డను నీ చేతికి అప్పచెప్తూ యేసే పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు నేను బహుగా దీవించునుగాక. రేపు మరొక వాగ్దానముతో మీ ఎదుట కనబడతాను. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.